కళ నెరవేరబోతా ఉంది. సో ఎలా భావిస్తున్నారు? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇవాళ వారి కళ సాకారమవుతున్నందుకు వారు మరొక దీపావళిగా, భవ్యమైన దీపావళిగా వారు జరుపుకునే దానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకనే ప్రధానమంత్రి గారు నేరుగా అయోధ్యలో వచ్చి ఆ బలరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేనిటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క లైవ్ స్క్రీన్ ద్వారా వీక్షించే సదుపాయం అక్కడి నుంచి కల్పిస్తే, నేను ఉత్తరప్రదేశ్ ప్రజాప్రతినిధిగా, రాజ్యసభ సభ్యునిగా, ఈ హైదరాబాద్ భాగ్యనగర్లో పుట్టిన బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా ఆ సదుపాయం లేని వాళ్లకు ఆ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఆ భగవంతుడి సేవలో నిమగ్నమైన రాముడి సేవకుడిగా, లక్ష్మణుడిగా ప్రధానమంత్రి యొక్క సంకల్పాన్ని ప్రజలకు మరి ఈ రకంగా సేవలు అందిస్తాను. నేరుగా ఇవాళ ఉదయం 10 నుంచి 2 గంటల వరకు అనేకమైన భక్తి భావనతో భజనలు, కీర్తనలు, సంకీర్తనలతో పాటు దాదాపు 80 x 30 ఫీట్ల ఈ యొక్క స్క్రీన్, ఒక మెగా స్క్రీన్, మొత్తం ఈ రాష్ట్రంలో అతిపెద్ద స్క్రీన్ ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలు తీర్చిదిద్దడానికి ఈ సదుపాయాన్ని కల్పించాను. అందరూ కూడా ఆహ్వానితులే, వచ్చి పాల్గొని తన్మయులు చెంది ప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా కూడా భక్తులందరినీ కోరుతాం. సుమారు ఈ వేదికకి ఎంతమంది అవకాశం ఉంటుంది? ఎంతమంది వచ్చినా వాళ్ళకి సదుపాయం ఉంది కాబట్టి వచ్చే భక్తుల బట్టి ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఇవాళ ఎవరి ప్రాంతంలో వారు, కాలనీల్లో, బస్తీల్లో, పేదవాళ్ళు, మురికి కూపంలో ఉండేటువంటి వాళ్ళు సైతం కూడా వాళ్ళ భక్తి భావాన్ని చాటుకోవడానికి చిన్నపాటి కార్యక్రమమైన నేరుగా వారు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ సదుపాయం లేని వాళ్ళు ఇందులో రావాలనుకున్నారు. దురదృష్టం ఏంటంటే ఇవాళ కేంద్రము మరి ఒక దినము సెలవు ప్రకటించి వాళ్ళకు ఈ వెసులుబాటు కల్పించారు. 15 రాష్ట్రాల్లో సెలవు దినం ప్రకటించి వీక్షించడానికి ఆ సదుపాయం. దురదృష్టం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాన్ని తెలంగాణలో ఈ ప్రభుత్వం స్పందించకపోవడం, కనీసం ఇవాళ ఉద్యోగులు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే జీవితంలో ఒక్కసారి అందరూ కూడా అయోధ్యలో నేరుగా వెళ్ళలేరు, ఆ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంగా స్వయంగా చూడలేరు. అటువంటి వాళ్లకు ఈ సదుపాయం కల్పించినప్పుడు ఇంకా అనేక కాలనీల్లో, బస్తీలో వాళ్ళు కూడా పాల్గొనడానికి అవకాశం లేకుండా చేస్తున్నట్టే ప్రతి అంశాన్ని వాళ్ళు రాజకీయంతో ముడిపెట్టి ఈ రకంగా చేయడం ఇది భావ్యం కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మరి ఇది రాజకీయాలకు అతీతంగా హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి వెంటనే సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంతో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ హిందువుల్లో ఏ మేరకు పెరుగుతుంది అనుకోవచ్చు? రామ మందిర నిర్మాణము భారతీయ జనతా పార్టీకి నిమిత్తం లేదు. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలు కాపాడేదానికి ఆ యొక్క లౌకికవాదంలో మిగతా పార్టీలు చేసే ముసుగులో చేసే మరి ఆ రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడకుండా ఇవాళ బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు అన్ని వర్గాల ప్రజల మనోభావాలు కాపాడే రీతిలోనే ఈ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది, వ్యవహరిస్తుంది. కాబట్టి ఇది నిజంగా చరిత్రలో సువర్ణ అక్షరాలు లెక్కించే రోజు ఇది కాబోతున్నది. ఆ భవ్యమైనటువంటి ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య మారిపోతుంది. కాబట్టి ఇది నిజంగా భావితరాలకు ఒక గొప్ప ఇది కానుకగా మనం భావించాలి. కాబట్టి ఇది మన ప్రపంచ వారసత్వ సంపదగా మనం స్వీకరిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో మరి తన్మయులు కావాలని చెప్పి నేను కోరుకుంటాను. అయోధ్య రామ మందిర కార్యక్రమానికి రానిటువంటి వారికి మీరు ఏమి సందేశం ఇస్తారు? వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకి, కొన్ని శక్తులకి మీరు ఇచ్చే సందేశం? వారికి సందేశం లేదు, వారి విచక్షణకు వదిలేస్తున్నారు. మీరు తర్కవాదనతో మెజారిటీ ప్రజల భావాలు ఇవాళ గాయపరిచే విధంగా వివరిస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కాబట్టి దాన్ని రాజకీయాలతో ముడిపెట్టాల్సిన అవసరం లేకుండా ఎవరి నమ్మకాలు వారి, ఎవరి విశ్వాసాలు కావాలి, ఎవరి విశ్వాసాలకు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, పార్టీల మీద కూడా ఉంటుంది. అది చేయనప్పుడు పార్టీలను కూడా ప్రజలు తిరస్కరిస్తారు, ఆ ప్రభుత్వాలను కూడా ప్రజలు ఖాతరు చేయరు. ధన్యవాదాలు లక్ష్మణ్ గారు.